లోని మీ మిత్రులారా ఎలా ఉన్నారు? 21వ సంచిక మొదట్లో కృత్రిమ మానవుల ప్రయోగం విఫలమవుతుంది. అంతేకాక ఆ కృత్రిమ మానవుల సైన్యం సెంట్రల్లోని అధికారులపైనే దాడి చేస్తుంది. తర్వాత ఎడ్వర్డ్ ఒక ద్వారం దగ్గరకు వెళ్తాడు. అది తెరుచుకోగానే కృత్రిమ మానవుల సైన్యం లోపలికి వస్తుంది. జనరల్ మీరా కర్నల్ మస్టాంగ్పై దాడి చేయొద్దని సెంట్రల్ అధికారులను ఆపుతుంది. కానీ అప్పుడే స్లాత్ వచ్చి జనరల్ మీరాను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ అతని మిత్రులు కృత్రిమ మానవులతో పోరాడుతారు. ఆ రాక్షసులు బయటకు వెళ్లకుండా ఎడ్వర్డ్ దారి మూసేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఇతరులు కృత్రిమ మానవులతో పోరాడతారు. అప్పుడు ఒక కెమెరా ప్రైడ్ సహాయం కోసం ఫాదర్కు సందేశం పంపుతున్నాడని ఆల్ఫాన్స్తో చెబుతుంది. అప్పుడే కిమ్లీ వస్తాడు. ఒక పెద్ద పేలుడు ఘటించి ప్రైడ్ను విడిపిస్తాడు. ఆ తర్వాత సెంటర్ యొక్క భూగర్భ నేలమాళిగలో ఉన్న కృత్రిమ మానవులు మే చాంగ్పై కూడా దాడి చేస్తారు. ఒక కృత్రిమ మానవుడు ఎన్వీని తినేస్తాడు. ఎన్వీ దాని ఫిలాసఫర్ స్టోన్ను పీల్చుకుంటుంది. అలా ఎన్వీ అందరినీ తనలో కలిపేసుకుంటుంది. ఎన్వీ మళ్ళీ తన శక్తివంతమైన స్థితికి వస్తుంది. ఆ తర్వాత ఆల్ఫాన్స్ ప్రైడ్ నుండి తప్పించుకుని పారిపోతాడు. జనరల్ మీరా స్లాత్తో పోరాడుతూ ఉంటుంది. అప్పుడే స్లాత్ ఆమెను పట్టుకుంటాడు. ఆమెను నలిపి చంపబోతాడు. అప్పుడే మేజర్ అలెక్స్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చి మీరాను కాపాడతారు. తర్వాత ఆల్ఫాన్స్ కెమెరాను కాపాడుతుండగా అది అతనికి ఒక ఫిలాసఫర్ స్టోన్ ఇస్తుంది. ఫిలాసఫర్ స్టోన్తో ప్రజల ప్రాణాలను కాపాడమని అది ఆల్ఫాన్స్కు చెబుతుంది. దాంతో అతను పోరాటానికి సిద్ధమవుతాడు. తర్వాత ఆల్ఫాన్స్ కిమ్లీ మరియు ప్రైడ్లతో ఒంటరిగా పోరాడతాడు. అతను ఫిలాసఫర్ స్టోన్తో ట్రాన్స్మిటేషన్ సర్కిల్ లేకుండానే ఆల్కెమీ చేసి ప్రైడ్ను ఒక చీకటి ప్రదేశంలో బంధిస్తాడు. కిమ్లీ ఆల్ఫాన్స్ను ఫిలాసఫర్ స్టోన్తో తన శరీరాన్ని ఎందుకు తిరిగి తెచ్చుకోవట్లేదని అడుగుతాడు. ఆల్ఫాన్స్ తాను ఆ స్టోన్తో ప్రజల ప్రాణాలు కాపాడాలనుకుంటున్నానని, ఆ తర్వాతే తన శరీరాన్ని తిరిగి పొందుతానని చెబుతాడు. దానికి కిమ్లీ నువ్వు శరీరాన్ని తిరిగి పొందలేవని, ప్రజలకు సహాయం చేయలేవని అంటాడు. అప్పుడే కిమ్లీ తన ఫిలాసఫర్ స్టోన్ను తీసి ఆల్ఫాన్స్పై దాడి చేస్తాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అతని సోదరి స్లాత్తో పోరాడుతారు. స్లాత్ వేగంగా మీరాపై దాడి చేయగా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ అతన్ని ఆపుతారు. తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్కెమీతో స్లాత్ను కింద పడేస్తారు. అప్పుడు కిమ్లీ ప్రైడ్ను విడిపిస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి ఆల్ఫాన్స్పై దాడి చేస్తారు. అప్పుడు ఆల్ఫాన్స్ దుమ్ము మేఘం సృష్టించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే ప్రైడ్ ఆల్ఫాన్స్ వాసన్ పసిగట్టి పట్టుకోగా అతని దగ్గర ఫిలాసఫర్ స్టోన్ లేదని తెలుసుకుంటాడు. తర్వాత కెమెరా వేలిపై దాడి చేస్తాడు. డాక్టర్ మార్కో ఫిలాసఫర్ స్టోన్ను ఉపయోగించి నయం చేసినట్లే. ఆ తర్వాత కర్నల్ మస్టాంగ్ సెంట్రల్ కమాండ్ భవనంలోకి వెళ్లే దారి కోసం వెతుకుతూ ఉంటాడు. ఎడ్వర్డ్ వాళ్ళు ఇంకా కృత్రిమ మానవులతో పోరాడుతుండగా స్లాత్ కూడా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో పోరాడుతాడు. తర్వాత ప్రైడ్ కిమ్లీని కాపాడ డాక్టర్ మార్కోపై దాడి చేస్తాడు. అప్పుడే యోకి డాక్టర్ మార్కోను కాపాడి ప్రైడ్ను కారుతో గుద్దేస్తాడు. తర్వాత యోకి డాక్టర్ మార్కో ఆల్ఫాన్స్తో కలిసి కారులో పారిపోతాడు. వాళ్ళంతా సెంట్రల్ వైపు వెళ్తారు. తర్వాత ప్రైడ్ కిమ్లీ ఫిలాసఫర్ స్టోన్ని తీసుకుంటాడు. ఆ తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ ఆల్కెమీతో స్లాత్ను రాయిలో బంధిస్తాడు. తర్వాత అక్కడ సెంట్రల్ సైనికులపై కృత్రిమ మానవులు దాడి చేస్తారు. అప్పుడే సెంట్రల్ సైనికులు జనరల్ మీరా వైపు చేరతారు. హోమంకులస్తో యుద్ధం మొదలు పెడతారు. తర్వాత ఎన్వీ మే చాంగ్పై దాడి చేస్తాడు. కానీ మే చాంగ్ ఆ దాడుల్ని తప్పించుకుంటుంది. తర్వాత ఎడ్వర్డ్ ఇతరులు కృత్రిమ మానవులతో పోరాడుతూనే ఉంటారు. అప్పుడే వాళ్ళకి సాయం చేసేందుకు కర్నల్ మస్టాంగ్ వస్తాడు. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ భార్య రేడియోలో సెంట్రల్ పౌరులందరికీ చెబుతుంది. సెంట్రల్ సైనిక అధికారులు తనను చంపడానికి ప్రయత్నించారని, ఇంకా అమెస్ట్రిస్ సైన్యం దేశ్ ప్రజల కోసం కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తోందని, ఇంకా కర్నల్ మస్టాంగ్ బ్రాడ్లీ భార్యను సైనికుల నుండి కాపాడాడని చెబుతుంది. తర్వాత లెఫ్టినెంట్ బ్రెడా శ్రీమతి బ్రాడ్లీతో జనరల్ బ్రాడ్లీ రైలులో పేలుడు జరిగిందని చెబుతాడు. ఇంకా జనరల్ బ్రాడ్లీ కనపడట్లేదని. అప్పుడు బ్రెడా ఈ విషయం ప్రజలకు చెబుతాడు. సెంట్రల్ అధికారులు జనరల్ బ్రాడ్లీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. అప్పుడు జనరల్ గ్రుమ్మన్ కర్నల్ మస్టాంగ్ సెంట్రల్లో బ్రాడ్లీ ప్రభావాన్ని తనకు అనుకూలంగా వాడుకుంటున్నాడని అంటాడు. ఆ తర్వాత సెంట్రల్ ప్రజలు మస్టాంగ్ వైపు చేరిపోతారు. తర్వాత ఉత్తర సైనికులు ట్యాంకులతో సెంట్రల్ కమాండ్పై దాడి చేస్తారు. అప్పుడు మస్టాంగ్ రీజా ఎడ్వర్డ్తో కలిసి కృత్రిమ మానవులతో పోరాడతారు.
కల్నల్ మస్టాంగ్ రసవాదాన్ని ఉపయోగించి అగ్నితో దాడి చేసి కృత్రిమ మానవులందరినీ కాల్చివేస్తాడు. తర్వాత మే చాంగ్ ఫాదర్ వైపు వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఎన్వి ఆమెపై దాడి చేసి ఆపుతాడు. వాళ్ళిద్దరూ ఎడ్వర్డ్ దగ్గర పడతారు. అప్పుడు స్కార్ మే చాంగ్ని షింగ్కి ఎందుకు తిరిగి వెళ్ళలేదని అడుగుతాడు. తను అమెస్ట్రిస్ ప్రజలకు సహాయం చేయాలనుకున్నానని ఆమె చెబుతుంది. ఎన్వి, స్కార్ ఇంకా మస్టాంగ్ను ఒకే బృందంలో చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే మస్టాంగ్కి తన స్నేహితుడు కల్నల్ హ్యూస్ను ఎన్వీనే చంపాడని తెలుస్తుంది. వెంటనే మస్టాంగ్ ఎన్వీపై దాడి చేస్తాడు. మస్టాంగ్ ఎడ్వర్డ్ మరియు ఇతరులను ఫాదర్ దగ్గరికి వెళ్ళమంటాడు. తర్వాత ఎన్వి మస్టాంగ్తో పోరాడతాడు. కల్నల్ అతన్ని కాల్ చేయగా ఎన్వి భయపడి పారిపోతాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ అతన్ని వెంబడిస్తాడు. తర్వాత మే చాంగ్ ఫాదర్ యొక్క శక్తిని గ్రహించి అందరినీ అతని దగ్గరికి తీసుకెళ్తుంది. ఎడ్వర్డ్ మస్టాంగ్ను ప్రతీకార జ్వాలల నుండి కాపాడటానికి వెళ్తాడు. అప్పుడు మస్టాంగ్ ఎన్వీపై అగ్నితో నిరంతరం దాడి చేస్తూ ఉంటాడు. అక్కడికి లెఫ్టినెంట్ రీజా వస్తుంది. వచ్చి కల్నల్ మీద తుపాకీ గురిపెడుతుంది. ఆ తర్వాత కల్నల్ మస్టాంగ్ రీజాల్ గత సంభాషణను చూపిస్తారు. అందులో మస్టాంగ్ రీజా వీపుపై ఉన్న ఫ్లేమ్ ఆల్కెమీ పరివర్తన వలయాన్ని రీజా చెప్పడం వల్లే కాల్చేస్తాడు. తర్వాత కల్నల్ మస్టాంగ్ రూపంలో ఉన్న ఎన్వి రీజా ముందు ప్రత్యక్షమవుతాడు. రీజా అతన్ని కాల్చేస్తుంది. అప్పుడే మస్టాంగ్ కూడా ఎన్వీపై అగ్నితో దాడి చేస్తాడు. తర్వాత మస్టాంగ్ ఎన్వి ఫిలాసఫర్ స్టోన్ను కాల్చేసి అతన్ని అసలు శరీరంలోకి తెస్తాడు. ఆ తర్వాత మస్టాంగ్ ఎన్వీని చంపబోతాడు. కానీ అప్పుడే లెఫ్టినెంట్ రీజా అతన్ని ఆపుతుంది. ఎడ్వర్డ్ కూడా అక్కడికి వచ్చి ఎన్వీని కాపాడి కల్నల్ మస్టాంగ్తో అతను ఈ దేశాన్ని నడిపించాలని చెబుతాడు. అందుకే అతను ఎన్వీని క్షమించేయాలని, లేకపోతే అతను కూడా జనరల్ బ్రాడ్లీలా ఒక రాక్షసుడిగా మారిపోతాడని అంటాడు. కల్నల్ మస్టాంగ్ వాళ్ళ కోరికకు సరేనంటాడు. ఎడ్వర్డ్ ఎన్వీతో మనుషులపై అసూయపడ్డా వాళ్లే నీకు సాయం చేశారని అంటాడు. అది విని ఎన్వి ఉద్వేగంతో తన ఫిలాసఫర్ స్టోన్ను పగలగొట్టుకుంటాడు. తర్వాత మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సైనికులు స్లాత్తో పోరాడతారు. జనరల్ మీరా వాళ్ళని నడిపిస్తూ కృత్రిమ మానవులతో పోరాడుతుంది. తర్వాత స్లాత్ మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో తలపడతాడు. మేజర్ తన రసవాదంతో స్లాత్ను రాళ్లలో బంధిస్తాడు. కల్నల్ మస్టాంగ్ మనుషులు సెంట్రల్ కమాండ్కి వస్తారు. వాళ్ళు సెంట్రల్లోని అధికారులందరినీ బంధిస్తారు. అప్పుడు ఇజుమి కూడా అక్కడే ఉంటుంది. ఉత్తర సైనికులు సెంట్రల్ కమాండ్లోకి చొరబడటానికి సహాయపడింది కూడా ఆమె. తర్వాత ఉత్తర సైనికులు సెంట్రల్ కమాండ్ను అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్ సైనికులకు చెబుతారు. ఇక పోరాడవద్దని వాళ్ళు సెంట్రల్ సైనికులకు చెబుతారు. జనరల్ మీరా తన సైనికులను సెంట్రల్ కమాండ్ బయట ఏ గేటు తెరవద్దని ఆజ్ఞాపిస్తుంది. ఇంకా కృత్రిమ మానవులతో సెంట్రల్ కమాండ్ కేంద్రం లోపలే పోరాడమంటుంది. ఆ తర్వాత స్లాత్ మళ్ళీ పునరుత్పత్తి అవుతాడు. ఇంకా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్తో పోరాటం మొదలు పెడతాడు. స్లాత్ తన లక్ష్యం జనరల్ మీరాను చంపాలనుకుంటాడు. సైనికులు అతన్ని ఆపడానికి ప్రయత్నిస్తారు. కానీ వాడు తప్పించుకుని మీరాపై దాడి చేస్తాడు. అప్పుడే ఇజుమి వచ్చి రసవాదంతో స్లాత్పై దాడి చేస్తుంది. బగానియర్ తనని ఇక్కడికి రమ్మని చెప్పాడని ఇజుమి జనరల్ మీరాతో చెబుతుంది. తర్వాత సింగ్ వచ్చి స్లాత్ను దూరంగా విసిరేస్తాడు. మేజర్ ఆర్మ్స్ట్రాంగ్, సింగ్ కలిసి స్లాత్తో పోరాడతారు. తర్వాత స్లాత్ ఫిలాసఫర్ స్టోన్ శక్తిని కోల్పోతాడు. ఎల్రిక్ సోదరులు సెంట్రల్లోనే ఉన్నారని ఇజుమి జనరల్ మీరాకు చెబుతుంది. తర్వాత హోహెన్హైమ్ ఫాదర్ దగ్గరకు వెళ్తాడు. హోహెన్హైమ్ ఫాదర్ని ఎన్వి, గ్లట్నీ లాంటి హోమంకులస్లను ఎందుకు సృష్టించావని అడుగుతాడు. ఫాదర్ వెంటనే హోహెన్హైమ్పై దాడి చేస్తాడు. హోహెన్హైమ్ తన రసవాదంతో ఆ దాడి నుండి తప్పించుకుంటాడు. అప్పుడు హోహెన్హైమ్ ఫాదర్తో అతను హోమంకులస్ను అంటాడు, కుటుంబాన్ని ఎందుకు సృష్టించాడు? మరి అతనికి మనుషుల్లా బ్రతకాలని ఉందా? అప్పుడు ఫాదర్ హోహెన్హైమ్తో తాను మనిషిని కాదని పరిపూర్ణ జీవిని అవ్వాలని అంటాడు. అప్పుడే ఫాదర్ హోహెన్హైమ్ నుండి అతని తత్వవేత్త రాయిని లాక్కోవాలని చూస్తాడు. కానీ అతను అలా చేయలేడు. ఆ తర్వాత అల్ఫాన్స్ డాక్టర్ మార్కో సెంట్రల్కి రాగా జనరల్ మీరాకు నీల మాలిక్ దారి దొరుకుతుంది. అది జనరల్ బ్రాడ్లీ కార్యాలయంలో ఉంటుంది. వెంటనే ఉత్తర కమాండ్ సైనికులంతా సెంట్రల్ కమాండ్లోకి వచ్చేస్తారు. అప్పుడే జనరల్ బ్రాడ్లీ సెంట్రల్కి తిరిగి వస్తాడు. ఇంకా అతను సెంట్రల్ సైనికులను ఉత్తర సైనికులతో ఎదురుదాడి చేయమని ఆజ్ఞ జారీ చేస్తాడు. మిత్రులారా, ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ యొక్క 55వ భాగం ముగుస్తుంది. ఎపిసోడ్ 56 మొదట్లో మనకు హోహెన్హైమ్ గతం చూపిస్తారు.
అమరుడయ్యాక అతను ఒక ఎడారిలో ఉండగా షింగ్ నుండి కొందరు అతన్ని కాపాడి తమతో పాటు షింగ్కు తీసుకువెళ్తారు. ఇక వర్తమానంలో హోహెన్హైమ్ ఫాదర్తో తను గ్రహించిన తనలోని కొన్ని ఆత్మలు ఇప్పుడు ఫాదర్పై పగ తీర్చుకుంటున్నాయంటాడు. తనలోని ఆత్మలన్నీ తనకు తెలుసని హోహెన్హైమ్ అంటాడు. వాళ్ళు జెర్సీస్ రాజ్య ప్రజలు. వాళ్ళంతా కలిసి ఫాదర్ వినాశనానికి పనిచేస్తున్నారని హోహెన్హైమ్ చెబుతాడు. దానికి ఫాదర్, తత్వవేత్త రాయికి సంకల్పం ఉండదని, అది కేవలం శక్తి అంటాడు. అప్పుడు హోహెన్హైమ్ ఇన్నేళ్లలో ఆత్మలన్నిటితో ఒక్కొక్కరిగా మాట్లాడనని చెబుతాడు. హోహెన్హైమ్ లోపలి ఆత్మలు ఫాదర్ లోపలున్న హోహెన్హైమ్ రాయి ద్వారా అతని శరీరంపై లోపలి నుండి దాడి చేస్తాయి. హోహెన్హైమ్ అతని పాత్ర అయిన ఈ శరీరాన్ని నాశనం చేస్తానంటాడు. అప్పుడు ఫాదర్ అతని శరీరం నుండి బయటకొచ్చి హోమంక్యులస్ రూపాన్ని తీసుకుంటాడు. హోహెన్హైమ్ తన పాత్ర నుండి ఎలా బయటకొచ్చావని అడుగుతాడు. దానికి ఫాదర్, ఇన్నేళ్లలో పరిణామం చెందానంటాడు. తను ఒక పరిపూర్ణ జీవిగా ఉంటానంటాడు. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ సెంట్రల్ కమాండ్లోకి దూరి ఉత్తర సైనికులను చంపడం మొదలు పెడతాడు. తర్వాత వారి ట్యాంకును కూడా నాశనం చేస్తాడు. తర్వాత బ్రాడ్లీ బకెనియర్తో పోరాడుతాడు. జనరల్ బ్రాడ్లీ అతన్ని ఓడించి సెంట్రల్ కమాండ్ గేట్లను తెరవమని చెబుతాడు. అప్పుడే అక్కడికి గ్రీడ్ వస్తాడు. సెంట్రల్ సైనికులు ఉత్తర సైనికులతో పోరాడుతుండగా జనరల్ బ్రాడ్లీ తిరిగొచ్చాడని శ్రీమతి బ్రాడ్లీకి వార్త అందుతుంది. తర్వాత రేడియో సెంటర్ను సెంట్రల్ సైనికులు చుట్టుముడతారు. లోపల కల్నల్ మస్టాంగ్ మనుషులుంటారు. రైలు పేలుడు నుండి వెంటనే తప్పించుకున్నానని బ్రాడ్లీ చెబుతాడు. అప్పుడు గ్రీడ్ బ్రాడ్లీ పోరాడుకుంటారు. జనరల్ బ్రాడ్లీ గ్రీడ్పై బలమైన దాడులు చేస్తాడు. ఉత్తర సైనికులు బ్రాడ్లీపై కాల్పులు జరిపినా అతను వాళ్ళందరినీ చంపేస్తాడు. తర్వాత బకెనియర్ బ్రాడ్లీ కత్తిని లాక్కుంటాడు. బ్రాడ్లీ కత్తితో గ్రీడ్పై దాడి చేస్తాడు. తర్వాత చాలామంది సెంట్రల్ సైనికులు బ్రాడ్లీతో కలిసి సెంట్రల్ కమాండ్ను చేజిక్కించుకోవడానికి వస్తారు. లెఫ్టినెంట్ ఫాల్మ్యాన్ ఇతరులు సెంట్రల్ సైనికులపై దాడి చేస్తారు. వాళ్ళని సెంట్రల్ కమాండ్ లోపలికి వెళ్లకుండా ఆపుతారు. తర్వాత ఫూ లాన్ఫాన్కు సహాయం చేయడానికి వస్తాడు. లాన్ఫాన్కు జనరల్ బ్రాడ్లీ ప్రధాన ద్వారం దగ్గర ఉన్నాడని తెలుస్తుంది. అమరులవడానికి అమెస్ట్రిస్ దేశాన్ని నాశనం చేయాలనుకుంటున్నారని ఇజూమి ఒక సెంట్రల్ అధికారి చేత చెప్పిస్తుంది. ఈ మాట విని జనరల్ మీరా సైనికులు ఆమె వైపు చేరతారు. అప్పుడే సెంట్రల్ సైనికులు సెంట్రల్ కమాండ్లోకి వస్తుంటారు. తర్వాత ఎడ్వర్డ్ ఇతరులకు ఒక శాస్త్రవేత్త కనిపిస్తాడు. ప్రయోగంతో జనరల్ బ్రాడ్లీని హోమంక్యులస్గా మార్చిన శాస్త్రవేత్త సైనికుల్ని ఎడ్వర్డ్పై దాడి చేయమంటాడు. ఈ సైనికులంతా ఒకప్పుడు కింగ్ బ్రాడ్లీగా మారే కార్యక్రమంలో ఉన్నారు. జనరల్ బ్రాడ్లీ ఫూపై దాడి చేసి చంపబోగా లాన్ అతన్ని కాపాడుతుంది. కానీ ఫూకి తీవ్ర గాయాలవుతాయి. ఫూ బ్రాడ్లీపై గ్రెనేడ్తో దాడి చేస్తాడు. కానీ బ్రాడ్లీ దాన్ని కత్తితో ఆపుతాడు. అప్పుడు బకనీర్ ఫూ వెనుక నుండి బ్రాడ్లీపై దాడి చేసి గాయపరుస్తాడు. తర్వాత గ్రీడ్ బ్రాడ్లీ ప్రత్యేక కన్నును పగలగొడతాడు. అల్ఫోన్స్ సెంట్రల్ నీలమాళిగలోకి వెళ్తాడు. ఎడ్వర్డ్ ఇతరులు ఇంకా సైనికులతో పోరాడుతూనే ఉన్నారు. అప్పుడే ఆ శాస్త్రవేత్త అక్కడ రూపాంతర వలయం గీసి రసవాదం ప్రయోగిస్తాడు. దానివల్ల సెంట్రల్లోని 5 ప్రయోగశాలల రూపాంతర వలయాలు ఉత్తేజితమవుతాయి. తర్వాత ఇజూమి సెంట్రల్ నుండి బయటకు వెళ్తుంది. జనరల్ మీరా ఇతరులు ఫాదర్ వైపు వెళ్తుండగా ఆ శాస్త్రవేత్త సత్యద్వారం తెరుస్తాడు. దాంతో ఎడ్వర్డ్, అల్ఫోన్స్, ఇజూమి ఆ ద్వారంలోకి వెళ్ళిపోతారు. తర్వాత ఆ శాస్త్రవేత్త త్వరలోనే ఎడ్వర్డ్ దగ్గరికి వెళ్తానని కల్నల్ మస్టాంగ్తో చెప్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ సత్యద్వారం లోపల ఉంటాడు. ఆ తర్వాత జనరల్ బ్రాడ్లీ లాన్తో పోరాడతాడు. వాళ్ళిద్దరూ కింద పడిపోబోతుంటే లాన్ ఫాన్ లాన్ని కాపాడుతుంది. అప్పుడు ఒక సైనికుడు బ్రాడ్లీని కాల్చి కింద పడేస్తాడు. తర్వాత వాళ్ళు లాన్ని కాపాడతారు. కానీ ఈ పోరాటంలో ఫూ చనిపోతాడు. బకెనీర్ సెంట్రల్ సైనికుల్ని సెంట్రల్ కమాండ్లోకి రాకుండా ఆపమని లాన్ని కోరతాడు. దాంతో లాన్ సెంట్రల్ సైనికులతో పోరాడతాడు. గ్రీడ్ కూడా ఏ సైనికుడిని సెంట్రల్ కమాండ్లోకి రానివ్వడు. అప్పుడు కెప్టెన్ బకెనీర్ కూడా చనిపోతాడు. తర్వాత జనరల్ మీరా మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ని సత్యద్వారం గురించి అడుగుతుంది. కానీ ఆయనకి దాని గురించి ఏమీ తెలియదు. సెంట్రల్ ముందు ద్వారాన్ని లాన్ రక్షిస్తున్నాడని ఉత్తర సైనికులు జనరల్ మీరాకి నివేదిస్తారు. అప్పుడు వాళ్ళంతా ఫాదర్ నీలమాళిగ వైపు కదులుతారు. తర్వాత ఎడ్వర్డ్, అల్ఫోన్స్, ఇజూమి ఫాదర్ దగ్గరికి చేరుకుంటారు.
ఫాదర్ హోహెన్హైమ్ని బంధించాడని వాళ్ళకి తెలుస్తుంది. తనకు 5వ బలి కూడా కావాలని ఫాదర్ అంటాడు. అప్పుడు హోహెన్హైమ్ ఇతనే ఫాదర్ అని, ఇతనిపై పొరను తను నాశనం చేశానని చెబుతాడు. అప్పుడే ఫాదర్ హోహెన్హైమ్ని పూర్తిగా శోషించుకుంటాడు. అల్ఫోన్స్ అక్కడ స్పృహ కోల్పోతాడు. తర్వాత శాస్త్రవేత్త సైనికులు మస్టాంగ్ రైజాస్ స్కార్లను పట్టుకుంటారు. వాళ్ళు మస్టాంగ్ చేతి తొడుగుపై ఉన్న రూపాంతర వలయాన్ని కత్తిరిస్తారు. తర్వాత ఆ శాస్త్రవేత్త మస్టాంగ్ని మానవ రూపాంతరం ప్రయోగించమని అడుగుతాడు. దాంతో అతను మస్టాంగ్ని 5వ బలిగా మార్చగలడు. కానీ మస్టాంగ్ అలా చేయడానికి ఒప్పుకోడు. అప్పుడే ఆ శాస్త్రవేత్త రీజాను గాయపరిచి కర్నల్ మస్టాంగ్ను మానవ పరివర్తన చేయమంటాడు. అతను అలా చేస్తే రీజా ప్రాణాన్ని ఫిలాసఫర్ స్టోన్తో కాపాడతానని ఆ శాస్త్రవేత్త అంటాడు. కానీ కర్నల్ మస్టాంగ్ మానవ పరివర్తనకు ఒప్పుకోడు. అప్పుడు అక్కడికి కిమేరాలు వచ్చి శాస్త్రవేత్తను పట్టుకుంటాయి. మే చాంగ్ కూడా అక్కడికి వచ్చి స్కార్ను, కర్నల్ మస్టాంగ్ను విడిపిస్తుంది. తర్వాత మే చాంగ్ ఫిలాసఫర్ స్టోన్ తీసుకోబోతుంది. కానీ ముందు రీజాను నయం చేస్తుంది. అప్పుడే అక్కడికి జనరల్ బ్రాడ్లీ వస్తాడు. అతను ఆ ఫిలాసఫర్ స్టోన్ను తీసుకుంటాడు. అక్కడ జనరల్ బ్రాడ్లీకి తీవ్ర గాయాలవుతాయి. ఫాదర్ తమ కిందే ఉన్నాడని మే చాంగ్ చెబుతుంది. వెంటనే ప్రైడ్ అక్కడికి వస్తాడు. ప్రైడ్ ఆ శాస్త్రవేత్తను విడిపిస్తాడు. తర్వాత జనరల్ బ్రాడ్లీ కర్నల్ మస్టాంగ్పై దాడి చేసి అతన్ని బంధిస్తాడు. తర్వాత ప్రైడ్ ఆ శాస్త్రవేత్తతో మానవ పరివర్తన చేయిస్తాడు. ఇంకా కర్నల్ మస్టాంగ్ ఫాదర్కు 5వ బలి అవుతాడు. ఆ తర్వాత తీర్పు దినం మొదలవుతుంది. కర్నల్ మస్టాంగ్ కూడా ఫాదర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. జనరల్ బ్రాడ్లీ స్కార్ను మిగతా వారిని ఫాదర్ దగ్గరికి వెళ్లకుండా ఆపుతాడు. ఫాదర్ తమ కింది అంతస్తులోనే ఉన్నాడని మే చాంగ్ చెబుతుంది. దాంతో స్కార్ కింద గోడను పగలగొడతాడు. అప్పుడు మస్టాంగ్ సత్య ద్వారంలో సత్యాన్ని కలుస్తాడు. అతను అక్కడి నుండి ఎడ్వర్డ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు ఫాదర్ అల్ఫోన్సస్ ఇంకా రాలేదని ప్రైడ్తో చెబుతాడు. సత్యం కర్నల్ మస్టాంగ్ కంటి చూపును వెలగా తీసుకుందని మనకు తెలుస్తుంది. తర్వాత ప్రైడ్ తాము మస్టాంగ్తో బలవంతంగా మానవ పరివర్తన చేయించామని ఎడ్వర్డ్కు చెబుతాడు. ఆ తర్వాత స్కార్ బ్రాడ్లీతో పోరాడుతాడు. అప్పుడు మేచాంగ్ ఫాదర్ ఎడ్వర్డ్ల దగ్గరికి వచ్చి అల్ఫోన్స్ను మేల్కొలపడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అల్ఫోన్స్ తన శరీరం ముందు ఉంటాడు. అది అతని ఆత్మను లాగుతూ ఉంటుంది. కానీ అల్ఫోన్స్ తన నిజ శరీరంలోకి వెళ్ళనంటాడు. ఎందుకంటే ఆ బలహీన శరీరంతో ఫాదర్తో పోరాడలేడు. అంతేకాదు ఎవరికి సహాయం చేయలేడు. అప్పుడు అల్ఫోన్స్ తన నిజ శరీరాన్ని తీసుకోవడానికి తప్పక తిరిగి వస్తానని అంటాడు. తర్వాత అతని ఆత్మ కవచంలోకి వస్తుంది. అప్పుడు బలులందరూ ఫాదర్ ముందుంటారు. తర్వాత సార్జెంట్ డానీ రోస్ బ్రతికి ఉండటం చూసి సంతోషిస్తాడు. అప్పుడు మే చాంగ్ ఫాదర్ను అమరత్వ రహస్యం గురించి అడుగుతుంది. ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ప్రైడ్తో పోరాడుతారు. మే చాంగ్ ఫాదర్పై దాడి చేస్తుంది. ఫాదర్ ఆమెను వెళ్ళిపోమంటాడు. అప్పుడు మే చాంగ్ అల్కా హిస్టరీతో కోడవాళ్లతో దాడి చేస్తుంది. ఫాదర్ మే చాంగ్ను గాయపరుస్తాడు. ఆ తర్వాత ఇష్వాల్ ప్రజలు సెంట్రల్ అంతటా పరివర్తన నిరోధక వలయాన్ని గీస్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని పూర్తి చేస్తారు. అప్పుడు స్కార్ బ్రాడ్లీ పోరాడతారు. బ్రాడ్లీ స్కార్ను పొడిచి అంతం చేయబోతాడు. అప్పుడే స్కార్ తన ఎడం చేత్తో రసవాదాన్ని ఉపయోగిస్తాడు. రాతి కొడవళ్లను సృష్టించి బ్రాడ్లీని ఆపుతాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ ప్రైడ్తో పోరాడుతాడు. అల్ఫోన్స్ మే చాంగ్ను కాపాడతాడు. అప్పుడు అల్ఫోన్స్ తన తండ్రితో పోరాడుతాడు. కానీ అతను రసవాదంతో అతని దాడులను ఆపేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ప్రైడ్ యొక్క బయటి కవచాన్ని నాశనం చేస్తాడు. అది పిల్లాడి శరీరం రూపంలో ఉంటుంది. అప్పుడు ఫాదర్ ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ఇజుమి కల్నల్ మస్టాంగ్లను పట్టుకుంటాడు. ఆ తర్వాత గ్రహం మొత్తం మీద సత్యద్వారం తెరవబోతాడు. అప్పుడే గ్రీడ్ ఫాదర్పై దాడి చేస్తాడు. కానీ ఫాదర్పై గ్రీడ్ దాడి ప్రభావం చూపదు. తర్వాత ఫాదర్ 5గురి బలితో రసవాదాన్ని ప్రయోగిస్తాడు. దానితో అమెస్ట్రిస్ మొత్తం మీద ఒక రూపాంతర వలయాన్ని గీస్తాడు. మరియు అమెస్ట్రిస్ ప్రజలందరి ఆత్మల శక్తిని ఫాదర్ గ్రహిస్తాడు. తర్వాత ఫాదర్ సత్య ద్వారం తెరుస్తాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ రసవాద పుస్తకంలో చదువుతారు. సూర్య చంద్రులు కలిసినప్పుడు ఆ వ్యక్తి పరిపూర్ణ జీవిగా మారగలడని. తర్వాత ఫాదర్ సత్య ద్వారంలోకి వెళ్ళి సత్యం నుండి దేవుడి శక్తులను తీసుకుంటాడు. ఆ తర్వాత ఎడ్వర్డ్ అల్ఫోన్స్ ఇజుమి హోహెన్హైమ్ కల్నల్ మస్టాంగ్ స్పృహలోకి వస్తారు. అప్పుడు హోహెన్హైమ్ వాళ్లకు చెప్తాడు,
వాళ్ళ దేశ ప్రజల ఆత్మలను ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్గా మార్చేశాడని, తర్వాత ఎడ్వర్డ్ రసవాదాన్ని ఉపయోగించబోగానే ఫాదర్ అతని రసవాదాన్ని నిలిపివేస్తాడు. తర్వాత ఫాదర్ వాళ్లకు దేవుడి శక్తితో ఒక చిన్న సూర్యుడిని చేసి చూపిస్తాడు. అప్పుడు హోయెన్హైమ్ చెప్తాడు, తను అమెస్ట్రిస్ దేశంలో చాలా చోట్ల తన ఫిలాసఫర్ స్టోన్ను అమర్చానని, అవి ఇప్పుడు అమెస్ట్రిస్ ప్రజల ఆత్మలను తిరిగి తెస్తాయి. కాబట్టి హోయెన్హైమ్ తన ఫిలాసఫర్ స్టోన్స్ను ఉత్తేజపరుస్తాడు. దానితో అమెస్ట్రిస్పై ఒక రూపాంతర వలయం ఏర్పడుతుంది మరియు ఫాదర్ శరీరం నుండి అమెస్ట్రిస్ దేశపు ఆత్మలన్నీ బయటకు వచ్చి తిరిగి వెళ్ళిపోతాయి. ఆ తర్వాత అమెస్ట్రిస్ ప్రజలందరూ స్పృహలోకి వస్తారు. తర్వాత ఫాదర్ హోయెన్హైమ్పై దాడి చేస్తాడు, కానీ మే చాంగ్ రసవాదంతో అతని దాడులను అడ్డుకుంటుంది. అప్పుడు హోయెన్హైమ్ ఫాదర్తో పోరాడుతాడు. హోయెన్హైమ్ తన ఫిలాసఫర్ స్టోన్ను ఎక్కువగా వాడటం వల్ల బలహీనపడతాడు, కానీ అప్పుడే అతను తన ఫిలాసఫర్ స్టోన్ పూర్తి శక్తిని ఉపయోగిస్తాడు. ఆ తర్వాత స్కార్ బ్రాడ్లీతో పోరాడి అతన్ని ఓడిస్తాడు. తర్వాత లాన్ఫాన్ బ్రాడ్లీ భార్య కోసం అతని చివరి సందేశం తీసుకోవడానికి వస్తుంది, కానీ బ్రాడ్లీ లాన్ఫాన్కు ఏ సందేశం ఇవ్వడు. అప్పుడు లాన్ఫాన్కు బ్రాడ్లీ దగ్గర ఫిలాసఫర్ స్టోన్ దొరుకుతుంది. ఆ తర్వాత లాన్ఫాన్ స్కార్ను సెంట్రల్ సిటీ మధ్యలోకి తీసుకువెళ్తుంది. అక్కడి నుండి స్కార్ వ్యతిరేక రూపాంతర వలయాన్ని ఉత్తేజపరుస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఇతరులు ఫాదర్పై దాడి చేస్తారు. స్కార్ సోదరుడు తన పరిశోధనలో అమెస్ట్రిస్ రసవాదులు తమ రసవాదాన్ని పూర్తిగా ఉపయోగించడం లేదని కనుగొన్నాడు. నేలమాళిగలో ఫాదర్ దగ్గర ఫిలాసఫర్ స్టోన్ ఉండటంతో అతని రసవాదాన్ని నాశనం చేయడానికి స్కార్ సోదరుడు ఒక యాంటీ ట్రాన్స్మ్యుటేషన్ వలయాన్ని గీస్తాడు. ఆ తర్వాత హోయెన్హైమ్, ఎడ్వర్డ్, అల్ఫోన్స్ తమ రసవాదాన్ని వాడగలుగుతారు. అప్పుడు హోయెన్హైమ్ ఎడ్వర్డ్ వాళ్లను ఫాదర్పై ఆగకుండా దాడి చేయమని చెబుతాడు. తద్వారా వారు ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్ శక్తిని పూర్తిగా నాశనం చేయగలరు. వాళ్ల దాడితో ఫాదర్ తనను తాను మళ్ళీ పునరుద్ధరించుకుంటూ దానికోసం ఫిలాసఫర్ స్టోన్ శక్తిని వాడుతూ ఉంటాడు. అప్పుడు ఫాదర్ నేలమాళిగ నుండి సెంట్రల్కు వచ్చి సైనికుల ప్రాణాలతో ఫిలాసఫర్ స్టోన్ తయారు చేయడం మొదలు పెడతాడు. దాంతో హోయెన్హైమ్ గ్రీడ్ ఫాదర్ను వెంబడిస్తారు. ఎడ్వర్డ్ అక్కడే ప్రైడ్తో పోరాడుతాడు. తర్వాత ఇజుమి అల్ఫోన్స్ కూడా ఫాదర్తో పోరాటానికి వెళ్తారు. అప్పుడు ప్రైడ్ ఎడ్వర్డ్ శరీరాన్ని బంధిస్తాడు. తన శరీరం నాశనమవడంతో అతను ఎడ్వర్డ్ శరీరాన్ని తన కొత్త ఆశ్రయంగా మార్చుకోవాలనుకుంటాడు. అప్పుడే ప్రైడ్ లోపల ఉన్న కిమ్లీ ఆత్మ అతన్ని అలా చేయకుండా ఆపి ఎడ్వర్డ్ను కాపాడుతుంది. అప్పుడు ఎడ్వర్డ్ విముక్తి పొంది ప్రైడ్ ఫిలాసఫర్ స్టోన్స్ నాశనం చేస్తాడు. దానివల్ల సెలిం తన అసలు శరీరంలోకి తిరిగి వస్తాడు. ఆ తర్వాత ఫాదర్ సైనికుల ఆత్మలతో ఫిలాసఫర్ స్టోన్ తయారు చేస్తూ ఉంటాడు. అప్పుడు హోయెన్హైమ్ అతన్ని ఆపి అతను ఒక పరిపూర్ణ జీవి కాలేడని చెబుతాడు. ఎందుకంటే మానవులే పరిపూర్ణ జీవులు, ఫాదర్ కేవలం నాశనం మాత్రమే చేయగలడు. అయినా కూడా ఫాదర్ వాళ్లపై దాడి చేస్తాడు. తర్వాత గ్రీడ్ రసవాదులను తనతో పాటు ఫాదర్తో పోరాటానికి తీసుకెళ్తాడు. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ వాళ్ళందరినీ పైకి తీసుకువస్తాడు. ఆ తర్వాత అల్ఫోన్స్ మే చాంగ్ను ఒక పేలుడు నుండి కాపాడతాడు. హోయెన్హైమ్ ఎడ్వర్డ్ మరియు ఇతరులను పేలుడు నుండి రక్షించి ఉంటాడు. అప్పుడు ఫాదర్ హోయెన్హైమ్పై దాడి చేస్తాడు. ఫాదర్ ఎడ్వర్డ్ ఆత్మతో ఫిలాసఫర్ స్టోన్ తయారు చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే కొంతమంది సైనికులు అక్కడికి వచ్చి ఫాదర్పై కాల్పులు జరుపుతారు, కానీ ఆ తూటాల ప్రభావం ఫాదర్పై ఉండదు. తర్వాత కల్నల్ మస్టాంగ్ నిప్పుతో ఫాదర్పై దాడి చేస్తాడు, కానీ దాని ప్రభావం కూడా ఫాదర్పై ఉండదు. అప్పుడు మేజర్ ఆర్మ్స్ట్రాంగ్ సైనికులతో ఫాదర్పై నిరంతరం దాడి చేయమని చెబుతాడు. తద్వారా ఫాదర్ తన ఫిలాసఫర్ స్టోన్ శక్తిని పూర్తిగా వాడేస్తాడు. దాంతో అందరూ కలిసి ఫాదర్పై దాడి చేస్తారు, కానీ ఫాదర్ ఒక కవచాన్ని సృష్టించుకుని వాళ్ళందరి దాడుల నుండి తప్పించుకుంటాడు. అప్పుడు గ్రీడ్ అక్కడికి వెళ్ళి ఫాదర్పై దాడి చేస్తాడు. ఫాదర్ గ్రీడ్ ఫిలాసఫర్ స్టోన్ను తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, కానీ గ్రీడ్ అతన్ని అలా చేయనివ్వడు. తర్వాత అందరూ కలిసి ఫాదర్పై దాడి చేస్తారు. ఫాదర్ వాళ్ళందరినీ దూరంగా విసిరేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆటోమెయిల్ చేయి కూడా విరిగిపోతుంది. తర్వాత ఫాదర్ ఫిలాసఫర్ స్టోన్ శక్తి చాలా తగ్గిపోతుంది. దానివల్ల అతను తనలో దేవుడి శక్తులను నిలుపుకోలేకపోతాడు. ఫాదర్ అక్కడ ఒక పేలుడు చేసి ఫిలాసఫర్ స్టోన్ కోసం వెతకడం మొదలు పెడతాడు. అప్పుడే ఫాదర్ ఎడ్వర్డ్ వైపు వెళ్తాడు. అప్పుడు అల్ఫోన్స్ తన ఆత్మకు బదులుగా ఎడ్వర్డ్ చేతిని తిరిగి తీసుకురావాలనుకుంటాడు. దాంతో మే చాంగ్ ఆల్కాహిస్టరీతో ఎడ్వర్డ్ చేతిని తిరిగి తెస్తుంది. దీంతో అల్ఫాన్స్ ఆత్మ కవచం నుండి తన నిజ శరీరంలోకి వెళ్తుంది. వెంటనే ఎడ్వర్డ్కి కుడి చేయి తిరిగి వస్తుంది. అప్పుడు రసవాదంతో ఫాదర్పై దాడి చేస్తాడు. ఎడ్వర్డ్ ఫాదర్ బయటి కవచాన్ని నాశనం చేయడం మొదలు పెడతాడు. ఫాదర్ మళ్ళీ గ్రీడ్ ఫిలాసఫర్ స్టోన్ను తీసుకోబోగా లాంగ్ అడ్డుపడతాడు. దాంతో లాంగ్ కూడా లోపలికి వెళ్ళడం మొదలవుతుంది. అప్పుడు గ్రీడ్ లాంగ్ను కాపాడతాడు. లాన్ఫాన్ గ్రీడ్ ఫిలాసఫర్ స్టోన్ను నాశనం చేస్తుంది.
గ్రీడ్ ఫాదర్ శరీరంలోకి వెళ్ళి తన అంతిమ కవచాన్ని తిప్పికొట్టి అతని బయటి కవచాన్ని బలహీనపరుస్తాడు. ఫాదర్ గ్రీడ్ను పూర్తిగా నాశనం చేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ ఫాదర్ నుండి ఆత్మలను విడిపించగా ఫాదర్ ఒక హోమంకులస్గా మారిపోతాడు. అది కవచం లేకుండానే దానంతట అదే నాశనమవుతుంది. తర్వాత ఫాదర్ సత్య ద్వారం వద్దకు చేరి ది ట్రూత్ను అడుగుతాడు. తను 7 కోరికలు వదిలి పరిపూర్ణ జీవిగా మారాలనుకున్నానని, మరి తనకెందుకిలా జరిగిందో చెప్పమంటాడు. అప్పుడు ది ట్రూత్ దేవుడవడానికి చెడ్డ పనులు చేశావని, దానికి శిక్ష తప్పదని చెప్తాడు. తర్వాత లాంగ్ ఎడ్వర్డ్కు ఫిలాసఫర్ స్టోన్ ఇస్తాడు. అల్ఫాన్స్ను తిరిగి తీసుకురమ్మని చెప్తాడు. కానీ ఎడ్వర్డ్ ఫిలాసఫర్ స్టోన్ వాడనని అల్ఫాన్స్కు మాట ఇచ్చాడు. అప్పుడే హోయెన్హైమ్ తన ప్రాణమిచ్చి అల్ఫాన్స్ను తీసుకురమ్మని ఎడ్వర్డ్తో అంటాడు. కానీ ఎడ్వర్డ్ వద్దంటాడు. తర్వాత అక్కడ మానవ రూపాంతర వలయం గీసి రసవాదం చేస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ సత్యద్వారంలో ది ట్రూత్ దగ్గరికి వెళ్ళి తన రసవాద శక్తికి బదులుగా అల్ఫాన్స్ను తిరిగివ్వమని అడుగుతాడు. ఆ తర్వాత అల్ఫాన్స్, ఎడ్వర్డ్ తిరిగి వచ్చేస్తారు. ఎడ్వర్డ్ సలీంను శ్రీమతి బ్రాడ్లీకి అప్పగిస్తాడు. సెంట్రల్ కమాండ్ ఇప్పుడు కల్నల్ మస్టాంగ్ ఆధీనంలోకి వస్తుంది. తర్వాత హోయెన్హైమ్ ట్రిషా దగ్గరికి వెళ్ళిపోతాడు. కల్నల్ మస్టాంగ్ ఇస్బాల్లో శాంతి స్థాపనకు సిద్ధమవుతాడు. అప్పుడే డాక్టర్ మార్కో వస్తాడు. కల్నల్ మస్టాంగ్ కంటిని నయం చేయడానికి తన దగ్గర ఫిలాసఫర్ స్టోన్ ఉందని చెప్తాడు. కానీ మస్టాంగ్ ముందు జీన్ హావిక్ను నయం చేయమంటాడు. స్కార్ మేజర్ మైల్స్ ఇష్బాల్లో బోధించడానికి వెళ్తారు. ఎడ్వర్డ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. మే చాంగ్ లాంగ్ షింక్ వెళ్లారని తెలుస్తుంది. లాంగ్ దగ్గర ఫిలాసఫర్ స్టోన్ ఉండటంతో అతని వంశం గెలుస్తుంది. అతను మే చాంగ్ వంశాన్ని కాపాడతానని మాటిస్తాడు. నిజానికి అతను అన్ని వంశాలను కాపాడతాడు. తర్వాత ఎడ్వర్డ్ అల్ఫాన్స్ అమ్మమ్మ పినాకో వెన్రీని కలుస్తారు. అప్పుడు జనరల్ గ్రుమాన్ సలీంను కలవడానికి వస్తాడు. సలీం ఇప్పుడు సాధారణ పిల్లాడు. తర్వాత అల్ఫాన్స్ షింకు వెళ్ళి మే చాంగ్ దగ్గర అల్కా హిస్టరీ నేర్చుకుంటాడు. అక్కడ కెమెరాల నివారణపై కూడా పరిశోధన చేస్తాడు. తర్వాత ఎడ్వర్డ్ వెన్రీకి పెళ్లి ప్రస్తావన తేగా ఆమె సరే అంటుంది. ఎడ్వర్డ్ సెంట్రల్లో పనికి వెళ్ళిపోతాడు. మిత్రులారా, ఇక్కడితో ఫుల్ మెటల్ ఆల్కెమిస్ట్ బ్రదర్హుడ్ 64వ భాగం ముగుస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తర్వాతి వీడియోలో కలుస్తాను. చూసినందుకు ధన్యవాదాలు.